హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సజ్జ కుడుములు రెసిపీ చేస్తున్నానండి. పాతకాలం నాటి హెల్దీ టేస్టీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండి ఇది. ఎస్పెషల్లీ ఉమెన్కి, టీనేజ్ గర్ల్స్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరికి చాలా హెల్దీ ఆప్షన్ ఇది. ఒకేషనల్గా కాకుండా రెగ్యులర్గా తీసుకునే స్నాక్స్లో ఇలాంటివి రీప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక కప్ సజ్జలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఖచ్చితంగా 6 to 7 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. సోక్ చేసి డ్రైన్ చేసిన సజ్జల్ని ఇలా ఒక డ్రై క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. సన్ డ్రై చేయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్కి ఇలా డ్రైగా అయిన తర్వాత మిక్సీలో బరకగా పౌడర్ చేసుకోవాలి. సజ్జల్లోనే ఇలాచీ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. సజ్జలు తీసుకున్న కప్పుతోనే మనము బెల్లం కూడా తీసుకోవాలి. కాస్త వాటర్ వేసి బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఒకసారి అయితే ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇలాంటి రెసిపీస్ కాస్త ప్రాసెస్ అయినా హెల్త్కి చాలా మంచిదండి. బాగా కరిగిన బెల్లంలో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి అండ్ బెల్లం పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒక కప్పు గీ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో సజ్జపిండి స్లోగా వేసుకుంటూ బాగా కలపాలి. పిండి అంత వేసిన తర్వాత మనకి కాస్త లూజ్గానే ఉంటుంది. బట్ ఇది గట్టి పడే వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. సజ్జలు బెల్లము తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా తిప్పుతూ ఉంటే ఇది దగ్గర పడుతూ వస్తుందండి. నాన్ స్టిక్ డిష్లో చేసుకుంటే మనకు అడుగు పట్టదండి. బట్ నేనైతే స్టీల్ దాంట్లో చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే ఇలా గట్టిగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని అంతా ఒక దగ్గరకు తీసుకుని ఒక ముద్దలా చేసుకోవాలండి. చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలా కుడుముల్లాగా చేసుకోవాలండి. చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా కుడుముల్లాగా ప్రెస్ చేసుకొని స్టీమ్ చేసుకునే బౌల్లో పెట్టుకోవాలండి. ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఒక 3 cups వాటర్ వేసుకోవాలి. ఈ బౌల్ని ఇలా పెట్టుకొని లిడ్ పెట్టేసుకొని 30 minutes ఉడకనివ్వాలి. ఫ్లేమ్ అయితే మీడియం టు సిమ్లో పెట్టుకోవాలండి. 30 minutes అయిపోతే ఇలా కుడుములు అయితే రెడీ అయిపోతాయి. సజ్జ కుడుముల రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.